వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ ప్రైవేటీకరణ పీపీపీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ యొక్క అంశాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 9 గంటలకు రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసనగా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మా యొక్క అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేయడం జరిగింది. వాటిలో 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కూడా ప్రారంభమైంది. రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, పాడేరు మరియు శ్రీకాకుళం ఈ 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు కేవలం ఒక 5 నుంచి 8 వేల కోట్ల రూపాయలు పెడితే మిగిలిన 12 మెడికల్ కళాశాలలు కూడా ఆచరణలోకి వస్తాయి. కానీ ఈ యొక్క దిక్కుమాలిన దుర్మార్గపు ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఎకరా రూపాయికి మాత్రమే అమ్మేస్తూ వేల కోట్ల లక్షల రూపాయలు విలువ చేసే ఈ యొక్క ప్రభుత్వ భూమిని ప్రైవేటీకరణలో భాగంగా రూపాయికి ఎకరం అమ్ముతూ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ చదివే విద్యార్థుల పొట్ట కొడుతూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి తగిన గుణపాఠం విద్యార్థులు, యువత చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉమ్మడి కడప జిల్లా వాసిగా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉండడం నిజంగా మా యొక్క జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టం అని నిజంగా మేమంతా భావిస్తున్నాము. ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానం చాలా చక్కగా ఉందని గతంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమో విద్యార్థులు, యువత అందరూ ఆలోచించుకొని ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం నాకు ఉందంటాడు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు కలిపితే 19 సంవత్సరాలు. ఈ 17-18 సంవత్సరాల్లో ఆయన యొక్క రాజకీయ చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శంకుస్థాపన చేసిన పాపాన పోలేదు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుంది. మండలంలోనే కాదు, రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే నిలబడుతుంది. ప్రజల యొక్క సమస్యల యొక్క గొంతుకై పోరాటమే ఉంటుంది. ఏ సమస్య అయినా సరే వీళ్ళనంత త్వరగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోకపోతే రానున్న ఎన్నికల్లో మాకు ఏ విధంగా అయితే పట్టిన గతి దానికన్నా ఘోరంగా గతి మీకు పట్టే అవకాశం ఉంది. కావున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో, ముఖ్యంగా రైతుల జీవితాలతో, ప్రజల జీవితాలతో చెలగాటమాడకుండా తక్షణమే వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్లాలని పల్లె గ్రీష్మంత్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు, అన్నమయ్య జిల్లా.